మ్మ్. అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారమండి. సాధారణంగా ఆరోగ్యమనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ జిమ్కు వెళ్లడం లేదా బరువులు ఎత్తడం కదా. అవును, ఖచ్చితంగా. గంటల తరబడి ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం లాంటివి. మ్మ్. కానీ ఈరోజు మనం ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నాం. అంటే ఎలాంటి కఠినమైన వ్యాయామాలు చెయ్యకుండానే కేవలం భోజనం చేసిన తర్వాత చేసే ఒక 4 చిన్న కదలికలు. చాలా సులభమైన కదలికలు. అవును, అతి సులభమైనవి. అవి మన జీవక్రియలను, ముఖ్యంగా మన రక్తంలోని రసాయన శాస్త్రాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తాయో విశ్లేషించబోతున్నాం. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన అంశం. దీనికోసం మనం ప్రముఖ ఫ్రెంచ్ బయోకెమిస్ట్ అయిన జెస్సీ ఇన్ఛాస్ప్ రూపొందించిన ఒక అద్భుతమైన వీడియో ట్రాన్స్క్రిప్ట్ను మూలంగా తీసుకున్నాం. ఆమె గ్లూకోజ్ రెవల్యూషన్ సృష్టికర్త కూడా కదా. అవును, నిజమే. అయితే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యమేంటంటే రోజువారీ జీవితంలో చాలా సులభంగా ఇమిడిపోయే ఈ చిన్న వ్యాయామాల ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని ఎలా అరికట్టవచ్చో తెలుసుకోవటం. ఖచ్చితంగా. అంతేకాదు, ఈ విశ్లేషణ మధ్యలో మనమొక పెద్ద బయోలాజికల్ సీక్రెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కొవ్వును నిల్వచేసే పద్ధతిని పక్కదారి పట్టించే ఆ లూప్ హోల్. అవును. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు మనం భారీగా భోజనం చేసిన తర్వాత శరీరంలో లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం కదా. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా మధ్యాహ్నం నిండుగా భోజనం చేసిన తర్వాత సుమారు 3 గంటల ప్రాంతంలో విపరీతమైన నీరసం వస్తుంది కదా. నిద్రమత్తు కూడా ముంచుకొస్తుంది. దానికి కారణం మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలే. మనం తీసుకునే ఆహారం, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అంటే బ్రెడ్, పాస్తా, బియ్యం లేదా బంగాళదుంపలు. అంటే తీపి పదార్థాలు కూడానా? అవును, చక్కెరలు కూడా. ఒక చిన్న కుకీ దగ్గర్నుండి ఆరోగ్యకరమైన యాపిల్ పండు వరకు ఏదైనా సరే తిన్న వెంటనే మన జీర్ణ వ్యవస్థ వాటిని గ్లూకోజ్గా మారుస్తుంది. ఓ, అది నేరుగా రక్తంలోకి వెళ్తుంది కదా. ఖచ్చితంగా. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. దీన్నే గ్లూకోజ్ స్పైక్ అంటారు. ఆ స్పైక్ వల్ల ఆ క్షణంలో భలే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది కదా. అవును, కాని అది అంతే వేగంగా పడిపోయినప్పుడు విపరీతమైన అలసటొస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత మళ్ళీ తీపి పదార్థాలు తినాలనే ఆకలి కోరికలు పుడతాయి. ఇదొక విషవలయం లాంటిదన్నమాట. అవును. అయితే ఇదంతా కేవలం అప్పటికప్పుడు జరిగే ఇబ్బంది మాత్రమే కాదు. దీర్ఘకాలంలో ఈ స్పైక్స్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్, అలాగే గ్లైకేషన్ లాంటి తీవ్రమైన నష్టాలు జరుగుతాయని మూలాల్లో స్పష్టంగా ఉంది. ఈ పదాలు వినడానికి కాస్త భయపెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్లైకేషన్ అంటే ఏమిటి? సైన్స్ నేపథ్యం లేనివాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే. విషయం ఏమిటంటే, గ్లైకేషన్ అంటే సులభంగా చెప్పాలంటే మన శరీరంలోని కణాలు లోపలి నుంచి తుప్పుపట్టిపోవడం లాంటిది. తుప్పు పట్టిపోవడమా? ఒక ఇనుప ముక్క గాలికి నీటికి ఎలాగైతే తుప్పు పడుతుందో అలాగా. సరిగ్గా అలాగే. మన రక్తంలో చక్కెర స్థాయిలు పదే పరిమితికి మించి పెరిగినప్పుడు ఆ చక్కెర మన కణాలతో కలిసిపోయి వాటిని దెబ్బతీస్తుంది. అంటే చక్కెర ఎంత ఎక్కువైతే కణాలు అంత వేగంగా వృద్ధాప్యానికి గురవుతాయా? అవును. చర్మం ముడతలు పడ్డం దగ్గర్నుండి అవయవాలు దెబ్బతినడం వరకు ఈ తుప్పుపట్టే ప్రక్రియే కారణం. దీనికి తోడు ఇన్ఫ్లమేషన్ అంటే అంతర్గత వాపు కూడా తోడైతే దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ నష్టాలను అరికట్టాలంటే ఆ గ్లూకోజ్ను శరీరం సరిగ్గా వాడుకునేలా చెయ్యాలి కదా. ఖచ్చితంగా. దానికి కండరాల కదలిక అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మనం ఏదైనా కండరాన్ని కదిపినప్పుడు ఆ కండరాల లోపల ఉండే చిన్న ఫ్యాక్టరీలు పనిచేయడం ప్రారంభిస్తాయి. అవును, ఆ చిన్న ఫ్యాక్టరీల గురించి మూలాల్లో చాలా ఆసక్తికరంగా వివరించారు కదా. వాటిని మైటోకాండ్రియా అంటారు. అవును. కండరాలు ఏమాత్రం సంకోచించినా వాటికి తక్షణ శక్తి అవసరమవుతుంది. ఆ శక్తిని జీవశాస్త్ర పరిభాషలో ఏటీపీ అంటారు. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అవును, ఈ ఏటీపీని తయారు చేయడానికి మైటోకాండ్రియాలు నేరుగా రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఇంధనంగా లాక్కుంటాయి. ఒక యంత్రం నడవడానికి పెట్రోల్ ఎలాగైతే లాక్కుంటుందో సరిగ్గా అలాగే కదా. అవును, ఎంత గట్టిగా కండరాలు కదిలితే అంతెక్కువ శక్తి అవసరమవుతుంది. అప్పుడు రక్తంలో పేరుకుపోతున్న ఆ అదనపు గ్లూకోజ్ అంతా ఈ కండరాలకు ఆహారంగా మారిపోతుంది. అయితే ఇదంతా ఒక నిర్దిష్ట సమయంలో జరగాలి. అవును, భోజనం చేసిన 90 నిమిషాల వ్యవధిలోపు ఈ కదలికలు చేయడం కీలకం. ఎందుకంటే తిన్న తర్వాత సుమారు 90 నిమిషాలకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పీక్కు చేరుకుంటాయి.
ఆ స్థాయికి చేరుకోకముందే ఈ చిన్న కదలికలు చేస్తే ఆ తుప్పుపట్టే ప్రక్రియను మనం ఆపేయవచ్చు. ఇదంతా సైన్స్ పరంగా అద్భుతంగా పనిచేస్తోంది. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక వింతైన నిజమైన పరిశోధన గురించి మాట్లాడుకుందాం. సరే, చెప్పండి. మన మొదటి వ్యాయామం చాలా సులభమైనది. దాని పేరు సోలియస్ పుషప్ లేదా కాఫ్ రైజ్. అంటే మన పిక్కల్లో ఉండే కండరాన్ని వాడటం కదా? అవును. ఆ సోలియస్ అనే కండరం రక్తంలోని గ్లూకోజ్ను పీల్చుకోవటంలో చాలా చురుకుగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికోసం కుర్చీలో కూర్చుని పాదాలను నేలపై ఉంచి కేవలం మడమలను పైకి కిందకి కదపడమే కదా? అంతే. ఒక అధ్యయనంలో పరిశోధకులు కొంతమందితో ఏకంగా 5 గంటల పాటు ఈ కాఫ్ రైజెస్ చేయించారు. ఆగండి, 5 గంటలా? ఎవరైనా ఆఫీసులోనో ఇంట్లోనో 5 గంటల పాటు కదలకుండా కూర్చుని పిక్కలు కదుపుతూ ఉంటే పక్కనున్నవాళ్లు పిచ్చివాళ్లనుకుంటారు కదా? అవును. ఇది ఏమాత్రం ప్రాక్టికల్ కాదు. పరిశోధకులు కూడా 5 గంటలు చేయమని ఎవరికీ చెప్పడం లేదు. కానీ ఆ అధ్యయనం వెనుకున్న ఉద్దేశ్యం ఆ కండరం యొక్క సామర్థ్యాన్ని కొలవటం. సరే, మరి ఆ ప్రయోగంలో ఏం తేలింది? ఆ 5 గంటల ప్రయోగంలో భోజనం తర్వాత వచ్చే గ్లూకోజ్ స్పైక్ ఏకంగా 52% తగ్గింది. వావ్! 52%? అలాగే అదనపు ఇన్సులిన్ స్థాయిలు 60% తగ్గాయి. ఇది చూసిన తర్వాత దీన్ని వాస్తవ జీవితంలోకి ఎలా అన్వయించాలో జెస్సీ ఇంచాస్ప్ స్వయంగా ఒక చిన్న టెస్ట్ చేశారు. అంటే ఆమె 5 గంటలు చేయలేదన్నమాట? లేదు. ఒకరోజు భోజనంలో బాగా తీపి పదార్థమైన పొంచుక తిన్న తర్వాత 5 గంటలు కాకుండా కేవలం 10 నిమిషాల పాటు ఈ కాఫ్ రైజెస్ చేశారు. 10 నిమిషాలకే ఫలితం కనిపించిందా? అవును. ఆ 10 నిమిషాలకే గ్లూకోజ్ స్పైక్ చాలా వరకు తగ్గినట్లు, ఒక స్థిరమైన గ్రాఫ్ వచ్చినట్లు గమనించారు. ఆఫీస్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నప్పుడో లేదా మీటింగ్స్లో ఉన్నప్పుడో ఎవరికీ తెలియకుండా చేయవచ్చు. బూట్లు వేసుకుని కూడా ఈ చిన్న కదలిక చేయవచ్చు కదా? ఖచ్చితంగా. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే అందరూ డెస్క్ దగ్గరే కూర్చుని పని చేయరు కదా. రోజంతా నిలబడి పనిచేసేవాళ్లు లేదా ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాళ్లకు ఈ కాఫ్ రైజెస్ కుదరకపోవచ్చు. అవును. అప్పుడు పరిస్థితి ఏంటి అని ప్రశ్న వస్తుంది. అక్కడే మనకు శతాబ్దాలుగా తెలిసిన మరో అద్భుతమైన పద్ధతి వస్తుంది. అదే భోజనం తర్వాత నడక. ఇది మన రెండవ వ్యాయామం. అవును. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం అనేది మన తాతముత్తాతల కాలం నుండి వస్తున్న అలవాటే. కానీ దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతోంది. ఆ పరిశోధనల గురించి చెప్పండి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో పెద్ద పరిశోధనల డేటాను కలిపి విశ్లేషించినప్పుడు తేలిన విషయమేమిటంటే, తిన్న తర్వాత కేవలం ఒక 10 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలు అద్భుతంగా అదుపులోకి వస్తాయి. నడకలో ఉన్న గొప్పతనమేమిటంటే, నడుస్తున్నప్పుడు మన శరీరంలో కేవలం కాళ్లు మాత్రమే పనిచేయవు కదా. చేతులు కదులుతాయి, వీపు కండరాలు సంకోచిస్తాయి. బ్యాలెన్స్ కోసం పొట్టకండరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అవన్నీ కదులుతున్నాయి కాబట్టి వాటన్నింటికీ పెద్ద మొత్తంలో శక్తి కావాలి. ఆ శక్తి కోసం వాటిలోని మైటోకాండ్రియాలు రక్తంలో ఉన్న గ్లూకోజ్ని వేగంగా పీల్చుకుంటాయి. అవును. మూలాల్లో దీనికొక చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు. అన్నం మరియు విపరీతమైన తీపి సాస్తో నిండి ఉన్న ఒక పెద్ద పోకేబోల్ తిన్న తర్వాత సహజంగానే రక్తంలో చక్కెరస్థాయిలు రాకెట్లా దూసుకుపోవాలి. కాని ఆ పోకేబోల్ తిన్న వెంటనే కేవలం ఒక 10 నిమిషాలు నడిచినప్పుడు ఆ గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగకుండా ఒక చిన్న కొండలా మారి మెల్లగా కిందికి దిగాయి కదా. అవును. అలా చేయడం వల్ల రోజంతా ఉండే ఆ మగత, స్వీట్స్ తినాలనే కోరికలు దానంతటవే మాయమైపోతాయి. ఇది నిజంగా చాలా తేలికైన పద్ధతి. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే అసలు మన శరీరానికి అలవాటు పడిన వ్యాయామాల కంటే కండరాలను భిన్నంగా వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుంది. అక్కడే మన మూడవ వ్యాయామం ఎయిర్ స్క్వాట్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. అవును. నడక కంటే ఇది ఎలా భిన్నంగా పనిచేస్తుందో ఒకసారి విశ్లేషిద్దాం. అధిక బరువున్న పురుషులపై చేసిన ఒక అధ్యయనం గురించి మూలాల్లో చెప్పారు. అది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ అధ్యయనంలో 2 పద్ధతులను పోల్చి చూశారు కదా. అవును. ఒక పద్ధతిలో భోజనం తర్వాత 30 నిమిషాల పాటు ఏకదాటిగా నడిపించారు. మరో పద్ధతిలో 9 గంటల వ్యవధిలో ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కేవలం ఒక 10 ఎయిర్ స్క్వాట్స్ చేయించారు. పోలిక చాలా అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఒక పెద్ద పాస్తా బౌల్ తిన్న తర్వాత ఒకేసారి 30 నిమిషాలు కష్టపడి నడిచి ఆ తర్వాత గంటల తరబడి కుర్చీలో కదలకుండా కూర్చుంటే ఏమైంది? ఆ గ్లూకోజ్ గ్రాఫ్ ఒక రోలర్ కోస్టర్లా పైకి కిందికి విపరీతంగా ఊగిపోయింది.
కానీ అదే పాస్తా భోజనం చేసి ప్రతి 45 నిమిషాలకొకసారి లేచి కేవలం 10 స్క్వాట్స్ చేసినప్పుడు ఆ గ్లూకోజ్ గ్రాఫ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చాలా స్థిరంగా ఒక సరళ రేఖలా ఉంది. అంటే ఒకేసారి పెద్ద వ్యాయామం చేసి అలసిపోయి రోజంతా కూర్చోవడం కంటే రోజంతా కొద్దిగా కండరాలను యాక్టివేట్ చేయడం వల్ల గ్లూకోజ్ నియంత్రణ మరింత మెరుగ్గా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే 9 గంటల పాటు ప్రతి 45 నిమిషాలకు చేయకపోయినా కనీసం భోజనం చేసిన తర్వాత ఒక 2-3 సార్లు ఈ స్క్వాట్స్ చేసినా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తుంది. అందరికీ ఆఫీసులోనో బయట నలుగులున్న చోటో ఇలా స్క్వాట్స్ చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. నడవడానికి బయట వాతావరణం సహకరించకపోవచ్చు. అవును, వర్షం పడుతుంటే బయట నడవలేం కదా. అలాంటి పరిస్థితుల కోసమే 4వ పద్ధతి ఉంది. దీన్ని వ్యాయామం అనడం కంటే ఎక్సర్సైజ్ స్నాక్స్ అనడం సబబు. అంటే అవే మనింట్లో రోజూ చేసుకునే చిన్నపాటి పనులన్మాట. అవును, భోజనం లేదా డిన్నర్ చేసిన తర్వాత ఇంట్లో సోఫాలో వాలిపోకుండా పనులు చేస్తుంటాం కదా. వంటగది సర్దడం, ఆరబెట్టిన బట్టలు మడతబెట్టడం, లేదా ఇల్లు వాక్యూమ్ చేయడం. ఇవన్నీ సాధారణ దృష్టిలో మనం పనులు అనుకుంటాం కానీ కండరాల దృష్టిలో ఇవి కూడా వ్యాయామాలే. అవును. ఆ ఎక్సర్సైజ్ స్నాక్స్ కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంది. భోజనం తర్వాత మనం తీసుకునే స్వీట్స్ లాంటి స్నాక్స్ కాదు, ఇవి మన కండరాలకు శక్తినిచ్చే స్నాక్స్ లాంటి పనులు. కరెక్ట్. మూలాల్లో ఇచ్చిన డోనట్ ఉదాహరణే తీసుకుందాం. మైదా చక్కెరతో నిండిన ఒక డోనట్ తిన్న తర్వాత గ్లూకోజ్ ఆకాశాన్ని తాకడం ఖాయం. కానీ ఆ డోనట్ తిన్న వెంటనే ఒక 15 నిమిషాల పాటు వాక్యూమ్ క్లీనింగ్ లాంటి పని చేస్తే ఆశ్చర్యకరంగా గ్లూకోజ్ స్థాయిలు చాలా చిన్న స్థాయికే పరిమితమయ్యాయి. ఇది నిజంగా మల్టీటాస్కింగ్ అని చెప్పాలి. ఇంటికిల్లు శుభ్రమవుతుంది, మన రక్తనాళాలు కూడా శుభ్రంగా ఉంటాయి. ఇప్పటివరకు మనం ఈ 4 కదలికల వల్ల కలిగే ప్రయోజనాలను కేవలం గ్లూకోజ్ కోణంలో మాత్రమే చూస్తూ వస్తున్నాం. కానీ ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మనం ఒక బయోలాజికల్ లూప్ హోల్ గురించి మాట్లాడుకుంటామని చెప్పాం కదా. అవును, ఆ పెద్ద సీక్రెట్. అదే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలైన మ్యాజిక్, ఇన్సులిన్ రహస్యం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. సాధారణంగా మనం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. అప్పుడు వెంటనే మన ప్యాంక్రియాస్ అలర్ట్ అయ్యి ఇన్సులిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ పనేమిటంటే రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ను తీసుకువెళ్లి కాళేయంలో, కండరాల్లో నిల్వ చేయడం. అక్కడా ఖాళీ లేకపోతే దాన్ని కొవ్వుగా మార్చి శరీరంలో దాచడం కదా. అవును, ఇది సహజంగా జరిగే ప్రక్రియే అయినా ఆధునిక జీవనశైలి వల్ల ఒక పెద్ద సమస్య వస్తోంది. అదేంటంటే ప్రతిరోజు ప్రతి భోజనానికి ఇలా గ్లూకోజ్ పెరగటం, దానికోసం శరీరం పదే ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేయటం వల్ల రానురాను మన కణాలు ఆ ఇన్సులిన్ను స్వీకరించటం మానేస్తాయి. అంటే తలుపు తట్టినా తీయని విధంగా తయారవుతాయన్నమాట. అవును, దీన్నే ఇన్సులిన్ నిరోధకత లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆధునిక కాలంలో వచ్చే ఊబకాయం, గుండె జబ్బులు, పీసీఓఎస్ మరియు చివరకు టైప్ 2 డయాబెటీస్కు అసలైన మూలం ఇదే. వినడానికి ఇదొక భయంకరమైన సైకిల్లా ఉంది. గ్లూకోజ్ పెరగడం, దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ రావటం, ఎక్కువ ఇన్సులిన్ వల్ల కణాలు మొండికేయడం, చివరికి రోగాలు రావటం. అవును, ఈ విషవలయం గురించి ఎవరైనా ఆందోళన పడతారు. కాని ఇక్కడే మన మూలాల్లో దాగి ఉన్న అతిపెద్ద ఆహా మూమెంట్ ఉంది. అదేమిటంటే మనం కండరాలు కదిలినప్పుడు ఆ కండరాలలోని మైటోకాండ్రియాలు గ్లూకోజ్ను గ్రహించడానికి ఇన్సులిన్తో పనేలేదు. అంటే ప్యాంక్రియాస్ ప్రమేయం లేకుండానే కండరాలు గ్లూకోజ్ని నేరుగా లాగేసుకుంటాయా? ఒక బైపాస్ రూట్ లాంటిది. కండరాలు సంకోచించడం వల్ల ఇన్సులిన్ ప్రమేయం లేకుండానే రక్తంలోంచి గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం భోజనం చేసిన తర్వాత చిన్న వ్యాయామం ద్వారా కండరాలను కదిపితే ప్యాంక్రియాస్ మీద భారం పడదు. అది ఇన్సులిన్ను పంప్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సులిన్ స్థాయిలను ఏమాత్రం పెంచకుండానే మనం గ్లూకోజ్ స్పైక్స్ను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి ముప్పును మనం ఎంత సులభంగా దూరం పెట్టొచ్చో తెలుస్తుంది. ఖచ్చితంగా. ఈ మొత్తం ప్రాసెస్ను మరింత మెరుగుపరచడానికి మూలాల్లో మరొక చిన్న ప్రస్తావన కూడా ఉంది. యాంటీ స్పైక్ సప్లిమెంట్ల గురించి అందులో వివరించారు. ఆ సప్లిమెంట్స్ గురించి చెప్పండి. నిమ్మకాయ, దాల్చిన చెక్కలాంటి సహజమైన అణువుల ఆధారంగా తయారయ్యే ఆ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గడం, రోజంతా ఒకేలాంటి శక్తి ఉండటం మనం గమనించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ చక్కెర తినాలనే ఆ క్రేవింగ్స్ అదుపున ఉండటం గమనించవచ్చు కదా.
అవును, నిజమే. అయితే ఇక్కడొక విషయం స్పష్టం చేయాలి. సప్లిమెంట్స్ అనేవి కేవలం ఒక సహాయకారి మాత్రమే. వాటికంటే కూడా మన జీవన శైలిలో చేసే ఈ చిన్నపాటి శారీరక మార్పులే ఎక్కువ ప్రభావం చూపుతాయని మూలాలు నొక్కి చెబుతున్నాయి. అవును. ఒక భోజనం తర్వాత మనం కదలకుండా సోఫాలో కూర్చుంటే ఆ ఆహారం ఇన్సులిన్ను పెంచి కొవ్వుగా మారి ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది. అదే భోజనం తర్వాత మనం లేచి ఒక 10 నిమిషాలు ఏదో ఒక చిన్న కదలిక చేస్తే అది నేరుగా కండరాలకు శక్తిగా మారుతుంది. శరీరం తనను తాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. దానికి కావాల్సింది మనమిచ్చే ఒక చిన్న పుష్ మాత్రమే. అంతేకాదు, ఇదంతే మన శరీర ధర్మాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. వందల ఏళ్లుగా మన జీవక్రియలు ఒక పద్ధతికి అలవాటు పడ్డాయి. అవును, మనం తిన్న వెంటనే శక్తిని ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండేలా జీవ పరిణామ క్రమం మనల్ని తీర్చిదిద్దింది. అని ఆనపనిక కాలంలో ఆ స్థానంలో కుర్చీలు, సోఫాలు వచ్చి చేరాయి. అందుకే ఈ చిన్నపాటి కదలికల ప్రాముఖ్యత ఇంతలా పెరిగింది. అయితే దీనికంతటికీ అర్థమేమిటి? ఇది చాలా సింపుల్. జిమ్ మెంబర్షిప్లో అక్కర్లేదు, గంటల తరబడి పరిగెత్తాల్సిన పనిలేదు. కేవలం భోజనం చేసిన 90 నిమిషాల లోపు ఈ 4 పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. కుర్చీలో కూర్చుని కాఫ్ రైజెస్ చేయటం, లేదా ఒక 10 నిమిషాలు ఆరుబయట నడవడం, లేదా కొన్ని ఎయిర్ స్క్వాట్స్ చేయడం.